ఇట్టి ఆరాధన కొరకు ధ్యానించడానికి మనకి ఇవ్వబడిన లేఖన భాగాలు లోకా సువార్త లేదా పత్రికా పాఠ్య భాగం, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక పౌలు భక్తుడు 13వ అధ్యాయము. చాలా నాకు ఇష్టమైనటువంటి లేఖనాల్లో ఇదొక లేఖనం అధ్యాయమే. 1 నుంచి 13వ అధ్యాయం 1 నుంచి 13 వచనాలు గల లేఖన భాగం. అలాగనే మరి పరిశుద్ధ సువార్త పాఠముగా లోకా సువార్త 18వ అధ్యాయము 31వ వచనము నుంచి 43 వచనాలు గల లేఖన భాగాలు. 2 విషయాలు ఇందులో పొందుపరచడం జరిగింది. ఈ 2 లేఖన భాగములను ఆధారంగా చేసుకొని ఒక చక్కని ధ్యానములో నడిపించి ఒక చక్కని సందేశం ఇవ్వాలని ఆశతో దేవుని సహాయము కోరి సిద్ధపడి వచ్చి ఉన్నారు. విశ్వాసి కలిగి ఉండవలసినటువంటి విశ్వాసము అనే దాన్ని మనం చాలాసార్లు ధ్యానంలో ఉంచాము కదా. అంటే అదేంటి? విశ్వాసి కలిగి ఉండవలసిన విశ్వాసము అంటే వెంటనే మీ మనసులో ఒక ప్రశ్న ఉద్భవించాలి. అదేంటి విశ్వాసి కలిగి ఉండవలసిన విశ్వాసం అంటున్నారు పాస్టర్ గారు? అంటే విశ్వాసంలో టైప్స్ ఉన్నాయా, రకాలు ఉన్నాయా అంటే అవును ఉన్నాయి. వాటినే చాలాసార్లు ధ్యానంలో నడిపేయమని చెప్తున్నాను కదా. అవిశ్వాసము అని, అల్ప విశ్వాసం అని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడింది అని, ఇలాంటి అల్ప విశ్వాసం అని, విశ్వాసము అని, విశ్వాస పరిపూర్ణత అని, ఇలా కొన్ని టైప్స్ ఉన్నాయి విశ్వాసములో. విశ్వాసి కలిగి ఉండవలసిన విశ్వాసముల గురించి మనము కొన్ని సందర్భాల్లో మాట్లాడుకున్నాం. విశ్వాసి కలిగి ఉండవలసినటువంటి విధేయత గురించి కూడా మాట్లాడుకొని ఉన్నాం. అంటే విధేయత అంటే ఉదాహరణకి చిన్న ఉదాహరణ, ఒక తండ్రి తన కుమారుని పిలిచి పొలములకు వెళ్ళి పని చూడమంటే కుమారుడు ఏమన్నాడు? వెళ్ళను అని అన్నాడు. సరే వీడు వెళ్ళను అన్నాడు కదా అని చెప్పి మరి ఒక కుమారుని పిలిచి పొలములో పని ఉన్నది వెళ్ళమంటే వాడు వెళతానని చెప్పి వెళ్ళలే. నీకు అర్థమైపోయింది. అంటే విధేయతలో కూడా టైప్స్ అనేవి ఇలా ఉంటాయన్నమాట. అంటే అవిధేయత, రెండవది మాటల వరకు విధేయత, రెండవది మాటలలో చూపించలేని విధేయతను క్రియలలో చూపించుట, పరిపూర్ణమైన విధేయత. చూసారా? విశ్వాసములో టైప్స్ ఉన్నవి, రకాలు, విధేయతలో రకాలు ఉన్నాయి. ఇలా ప్రతిదీ నేను చెప్పడం కాదు, కానీ విశ్వాసి కలిగి ఉండవలసినటువంటి యథార్థత గురించి చెప్పాను. విశ్వాసి కలిగి ఉండవలసిన పవిత్రత గురించి, విశ్వాసి కలిగి ఉండవలసిన పరిశుద్ధత గురించి, విశ్వాసి కలిగి ఉండవలసిన కృతజ్ఞతల గురించి, విశ్వాసి కలిగి ఉండవలసిన ఆత్మీయ జీవితం గురించి. లెక్క వేసుకుంటే చాలా ఉంది లిస్ట్ కాదు, కానీ ఆ క్రమంలో నేను చెప్పదగ్గ విషయం ఏంటంటే ఈ దినము లేఖన భాగం ఆధారముగా విశ్వాసికి ఉండవలసిన ప్రేమ, విశ్వాసికి ఉండవలసిన ప్రేమ. నేను ఈ దినాన్ని మీకు చెబుతున్న సందేశం ఇస్తూ పురుగొలుపుతున్నాను. సంఘము ఇలాంటి ప్రేమ కలిగి ఉండాలి. అదేంటండి? దీనిని కొంచెం షార్ట్ కట్ గా విశ్వాసులు ప్రేమ కలిగి ఉండాలి అంటే సరిపోతుంది కదా, లేకపోతే ప్రేమ కలిగి ఉండి అంటే సరిపోతుంది కదంటే అక్కడ నేను ఇవ్వవలసిన సందేశానికి ఫుల్ మీనింగ్ ఆ యొక్క అంశంలో కనబడలేదు. ఏమిటి అంటే ప్రేమ కలిగి ఉండండి విశ్వాసులారా అంటే ఏ ప్రేమ? ఎందుకు ఇలాగంటున్నానంటే విశ్వాసికి ఉండవలసిన ప్రేమ అంటే ప్రేమలో కూడా అర్థమేంటి? ప్రేమలో కూడా రకాలు ఉన్నవి. విశ్వాసములో ఎలా రకాలు ఉన్నాయో అల్ప విశ్వాసము, అవిశ్వాసము, విశ్వాసము, సంపూర్ణ పరిపూర్ణ విశ్వాసం. విధేయతలో ఎలా రకాలు ఉన్నాయో అవిధేయత, మాటల వరకు విధేయత, క్రియల వరకు విధేయత, పరిపూర్ణ విధేయత, ఎలా టైప్స్ ఉన్నాయో ప్రేమలో కూడా రకాలు ఉన్నవి. కాబట్టి ఈ దినాన ఆ రకాలను మీ ముందు ఉంచుతూ మన సంఘము, ఏ సంఘము క్రైస్తవ సంఘమైనను, మన విశ్వాసులు, నీవు నేను ఏ విశ్వాసి అయినను సరే ఉండవలసిన ప్రేమ. ప్రేమలో చాలా రకాలు ఉన్నాయి. ఎన్ని రకాలు ఉంటుంటాయి? ఎన్ని రకాలు ఉంటుంటాయి? మామూలుగా చెప్పండి. నేను ఇదివరకే చాలాసార్లు మాట్లాడినప్పుడు కొంతవరకు వివరించగలిగా. అయి కాదు
ఓకే, 4 రకాలు అని నేను ఒకసారి ఎప్పుడో నేను చెప్పినట్లుగా చాలాసార్లు చెప్పినట్టుగా గుర్తు. అసలు ప్రేమను బైబిల్ బేస్ చేసుకొని 8 రకములుగా వివరించడం జరిగింది. గ్రీకు సంస్కృతి ఆ యొక్క లిటరేచర్ ప్రకారము గ్రీక్ వరవడిలో బైబిల్ బేస్డ్ ఎన్ని ప్రేమలు అంటే 8 ప్రేమలుగా చెప్పడం జరిగింది. చివరికి వాటిని ఫైనలైజ్ చేసుకుంటూ 4 రకాలుగా ఆ ఫైనలైజ్ చేసిన 4 నేను చెప్పుకుంటాను. ఈ దినాన 8 విషయాలు 8 రకముల ప్రేమల గురించి కూడా నేను చెప్పదలిచి ఉన్నాను. దావీదుకి ఒకరికి మించినటువంటి భార్యలు ఉన్నారు. రాజైన దావీదునకు తండ్రిగా తాను అందరి భార్యలతో తాను సహవాసము చేసి తాను బిడ్డలను కలిగి ఉన్నాడు. ఒక భార్య బిడ్డలు అబ్షాలోము ఎంతో సుందరుడైనటువంటి వాడు. అబ్షాలోముకు సహోదరి ఉన్నది చెల్లి తామరు చాలా అందగత్తి, చాలా సౌందర్యవతి తామరు. దావీదు కుమారుడు అంటే వేరే భార్య మరి కుమారుడు అమ్నోను అనబడుతున్నటువంటి వాడు. తండ్రి ఒకడే, తల్లులు వేరైనా తండ్రి కడుపున పుట్టబడినటువంటి బిడ్డలందరూ కూడా ఏమవుతారు? సహోదరుడు సహోదరి. ఇదే కదా ఒక వరస. అయితే సౌందర్యవతి అయినటువంటి తామరు అందానికి ఎంతో ముగ్ధుడైపోయినటువంటి అన్న తండ్రికి పుట్టినటువంటి చెల్లెలనే వెంటనే ఈ అందమును నేను అనుభవించాలనుకున్నాడు. నేటి సమాజంలో ఇదే జరుగుతున్నది. వాయి వరుస లేకుండా సమాజంలో ఎవరికి వారిగా వయసు తారతమ్యం లేదు, సంబంధాలు తారతమ్యం లేదు. ఇదిగో ఈ రీతిగా అందమును అనుభవించే విధంగా వెళ్ళిపోతున్నారు. అయ్యో నా చెల్లి అవుతాది, నా తండ్రికి పుట్టినదే అనే ఆలోచన ఆ అమ్నోనుకు లేదు. అయితే అతడు నా చెల్లిని ఎలాగ నేను అనుభవించాలి అనే ఆ ఆలోచన తీవ్రతతో పక్క చిక్కిపోయాడు. మనిషి ఏమైపోయాడు? పక్క చిక్కిపోయాడు. ఈ విషయమును యెరోబాము అనబడుతున్న తన పిఏ పర్సనల్ అసిస్టెంట్ చూసి, ఏందయ్యా ఇలా రోజుకి పక్క చిక్కిపోతున్నాం, ఏమిటి సంగతి అంటే తనకి వెళ్ళబట్టుకున్నాడు. వెంటనే ఒక ఉపాయం చెప్పాడు అతను. యెరోబాము అనబడుతున్నాడు. ఏమిటా ఉపాయం అంటే, మీ తండ్రి గారికి ఈ వార్తను అందించు. నువ్వు సిక్కైపోయావు, లెగలేని స్థితిలో ఉన్నావు అంటే మీ తండ్రి రాజుగారు దావీదు గారు ఉన్న పలాన వచ్చేస్తాడు. ఆయన ముందు చెప్పు, చెల్లి కొంచెం ఏమైనా వంట చేసి పెడితే కొంచెం తినాలని ఉన్నది, ఇక్కడ నాకు ఈ ఆహారం సరిగా వండటం లేదు, ఇలా ఏదో కారణాలు చెప్పి ఆమెను నీ ఇంటికి తెప్పించి వంట రూపంలో ఇదిగో ఇలాగొచ్చేయి. దావీదు గారు వచ్చారు, చూశారు, పరామర్శించారు, మాట్లాడారు. ఏం నాయన ఇలాగైపోయావు, సరిగ్గా తిండి లేదు అని వండేవారు. మరి ఏం చేద్దాం, ఒకసారి చెల్లిని పంపించి కొద్ది రోజులు వండుతుంది నాకు. వెంటనే దావీదు గారు వెళ్ళిపోయి తన కుమార్తె తామరును ఈ యొక్క అమ్నోను ఇంటికి పంపిస్తారు. వచ్చి వంట మొదలు పెడతాది. అప్పమ్మలు ఏం కావాలి, ఒక 2 అప్పాలు వేయి. ఆ 2 అప్పాల వరకు పిండిని తీసింది, కలిపింది, వేస్తుంది, వడ్డించడానికి వచ్చింది. వద్దు అని రివర్స్ అయిపోయాడు. ఇతడే పెట్టమన్నాడు, ఇతడే వద్దని రివర్స్ అయిపోయాడు. ఏ అంటే వాళ్ళందరినీ బయటికి పంపించేసి రూమ్లోనికి రాను తినిపిద్దుగా. అక్కడ ఆమెను బలవంతము చేసి, నేను చెల్లి వరుస అవుతున్నాను, ఇది మనకు తగదు, నీకు ఎంతో అవమానము, నాకు ఎంతో అవమానము, తండ్రి దీనిని ఒప్పుకోడు, సమాజము రాజ్యము కూడా ఒప్పుకోదని మొత్తుకుంటున్న బలవంతముగా తన పర్సనల్ అసిస్టెంట్ ఇచ్చిన ఆ ఆలోచన ప్రకారం ముందుకు వెళ్ళి చెయ్యినించి చెరిపి వేసేశారు. అప్పుడు వారిద్దరూ ఒకే తండ్రికి పుట్టిన పిల్లలే కదా, సహోదరుడు సహోదరి వరుస. అయితే వారి మధ్యన ఉన్నది ఏ ప్రేమ, ఒకసారి ఆ వచనం చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథము 13వ అధ్యాయం 1 నుంచి 22 వచనాలు గల లేఖన భాగంలో జరిగిన సంఘటన నేను వివరించాను. కానీ నేను ఇంకా వచనం చెప్పలేదమ్మా. 15వ వచనం మాత్రమే సమయాన్ని బట్టి మనం చదువుకుందాం.
ఆమె అమ్నోను నేను ఇంతవరకు చెప్పినదంతా చేసిన తర్వాత, జాగ్రత్తగా వినండి, అత్యధికమైన ద్వేషము పుట్టి అది వరకు ఆమెను ప్రేమించినంత కంటే అతడు మరి ఎక్కువ ఆమెను ద్వేషించి లేచి పొమ్మని ఆమెతో చెప్పారు. జాగ్రత్తగా విన్నారా? అది వరకు ఆమెను ప్రేమించిన దానికంటే ఎక్కువగా ఇప్పుడు ఏం చేశాడంట? ద్వేషించాడు. అంటే అది ఏ ప్రేమ అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అది వరకు ఆమెను ప్రేమించాడు, అది ఏ ప్రేమ? సహోదరి రీతిగా ప్రేమించాడు అంటారా? సహోదరుడే సోదరి, కానీ సహోదర సోదరి మనుల మధ్యన ప్రేమ కానే కాదు. ఆ ప్రేమ అయితే ఇప్పటికీ కూడా నిలిచి ఉండేదేమో, కానీ ఆ ప్రేమ కాదు. అది వరకే ప్రేమించిన దానికంటే ఇప్పుడు దానికి మించి ద్వేషిస్తున్నాడు, లెగిచిపోమంటున్నాడు. ఇంకా ఏమిటంటే వస్త్రాలు అవన్నీ కూడా మళ్ళీ మీరు చదువుకోండి, అవన్నీ కూడా పక్కన పెట్టి తన యొక్క మరి యొక్క పనిగంత చేత బయటికి నెట్టివేసి వేసి తలుపు గడియలు బిగించేస్తాడు. అంత అవమానపరిచాడు. అప్పటికి మొత్తుకుంటుంది, అయ్యా ఇప్పుడు నువ్వు చేసిన కీడు కంటే నన్ను బయటికి నెట్టివేసి ఇంకొంత ఎక్కువ కీడు చెయ్యకు అని మొత్తుకుంటుంది. ఇలాగ నేను బయటికి నెట్టేస్తే ఇంకా నాకు బాధ కలుగుతుంది, ఇంకా కీడు జరిగినట్లు. అది వేరే సందర్భమైనను సరే సహోదర సహోదరి ప్రేమ అక్కడ నేను చూడలేకపోయా. మరి ఏ ప్రేమ అంటారు? ఆ పని అయిపోయినాక తన కోరిక తీరిపోయిన తర్వాత ఇంకా ప్రేమ లేదంట. ఏమన్నది? ద్వేషం. బయటికి నెట్టేశాడు. ఏమిటది? దానిని ఎరోస్ అని గ్రీకు పదము వాడారు. ఆ ప్రేమను ఎరోస్ అంటారు. అది కామపు ప్రేమ, శృంగారపు ప్రేమ. అది ఈ దినాన్ని ఎందుకు చెప్తున్నానో తెలుసా? విశ్వాసికి ఉండవలసిన ప్రేమ మన సంఘంలో ఎవరికి కూడా ఇలాంటి ప్రేమ ఉండకూడదు. తోటి విశ్వాసుల ఎడలా, సంఘ సహవాసంలో సభ్యుల ఎడలా, నీవు ఒక క్రైస్తవుడిగా క్రైస్తవురాలిగా ఎరోస్ అనే ప్రేమ, కామపు ప్రేమ, శృంగారపు ప్రేమ, అమ్నోను తామరపై చూపించిన ప్రేమ కలిగి ఉండండి కదా. పాస్టర్ గారు ఈ టైటిల్ అయితే బాగుంటుంది కదా అన్నారు కదా. ప్రేమ కలిగి, ఒకవేళ ఎలాంటి ప్రేమలో మీరు ముందుకు వెళ్ళిపోతారేమో అని విశ్వాసి కలిగి ఉండవలసిన, లేదా ఒక విశ్వాసికి ఉండవలసిన ప్రేమను చెప్తున్నా. ఎలాంటి ప్రేమ అంటే ఇలాంటి ప్రేమ మీరు ఉండకూడదు, కలిగి ఉండకూడదు. దీనిని ఎరోస్ అని పిలవడం జరుగుతూ ఉంటారు. ఇది ఒక ప్రేమ, ఒక టైప్ ఆఫ్ ప్రేమ. రెండవ ప్రేమ మ్యానియో అనే పదము, గ్రీకు పదం వాడారు. మ్యానియో అంటే ఒకవేళ మీలో కొంతమంది విని ఉండవచ్చు, ఎక్కువ శాతం విని ఉండకపోవచ్చు. మ్యానియో ప్రేమ అంటే లవ్ అంటే చూడండి, న్యాయాధిపతుల గ్రంథములో జరిగినటువంటి ఒక దృష్టాంతం. సంసోను ఒక స్త్రీని ఏం చేశాడు? ప్రేమించాడు. ఆ యొక్క వివాహం, ఆ పెళ్లి కథం అంతా కూడా జరిగింది. అయితే ఆ దెలీలా ఒకసారి ఆమె ఫిలిస్తీన్ల చేత కొనబడినదై, ఏమా వింటున్నారా? అవేమో అసలు ఫిలిస్తీన్ల చేత, తన స్వజనము చేత ప్రేరేపితురాలై, కొనబడినదై, బలవంతము చేయబడినదై, ఆమె తన యొక్క యజమానుడు ప్రియుడైనటువంటి సంసోను యొక్క బలమును తీయజూచి, అంటే ఎవరి దృష్టిలో పెట్టుకున్నది? తన జనమును, తన కుటుంబమును, తనను దృష్టిలో పెట్టుకున్నది. కానీ ప్రియుడు గురించి ఏమాత్రమో ఆ ప్రేమలో నాకేమీ కూడా కనబడలేదు. అప్పటికే 3 అటెంప్ట్లు అయిపోయాయి. ఏంటి? సంసోను యొక్క బలము ఎందులో ఉన్నది? తనను బలహీనుడిగా చేయడానికి. అప్పుడు ఒక మాట మాట్లాడుతున్నది చూడండి. 16వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథము 15వ వచనము సహాయం చేయండి. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 15వ వచనం. అప్పుడు ఆమె నా యందు నీకు ఇష్టం, ఆల్రెడీ ఒకరు ఎత్తినప్పుడు ఒకరు లైట్ తీసుకోండి. నా యందు నీకు ఇష్టము లేనప్పుడు నేను నిన్ను ప్రేమించున్నానని నీవు ఎందుకు చెప్పుచున్నావు? ఆవిడ చూడండి, ఢిల్లీలో ఏమంటుందంటే,
ఇన్నిసార్లు నేను అడుగుతున్నాను, ఒకవేళ నా యందు ఇష్టం లేకపోతే, ప్రేమ లేకపోతే ఎందుకు నన్ను ప్రేమిస్తున్నానని చెప్తున్నావు? ఒకవేళ ప్రేమిస్తే నీ బలం ఎక్కడ ఉన్నదో ఈ పాటికే నాకు చెప్పేయాలి. 3 సార్లు నన్ను ఏం చేశాడంటే ఫుల్, నన్ను వెరిదన్ చేసేసావు. ఒకవేళ నిజముగా ప్రేమిస్తే అనే పదాన్ని ఇక్కడ మాట్లాడుతుంది చూడండి. ప్రేమించుచున్నావని నీవు ఎందుకు చెప్పుచున్నావు? ఇది వరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలము దేనిలో ఉన్నదో నాకు తెలపకపోతేవని అతనితో అనేను. ఇది ఏ ప్రేమ అంటారు? దెలీలా, సంసోను దెలీలాను ప్రేమించాడు, ఓకే, ఆ ప్రేమ గురించి ఎప్పుడైనా వీలైతే చెప్తాను. కానీ దెలీలా ఇప్పుడు చూపెడుతున్న ప్రేమ ఉన్నది కదా, అది ఏ ప్రేమ అని నేను అడుగుతున్నాను. ఏ ప్రేమ? దీనిని గ్రీకులో పదం చెప్పాను, మ్యానియో. ఇందాక ఎరోస్. ఎరోస్ అంటే కామపు ప్రేమ, శృంగారపు వాంఛతో కూడినటువంటి ప్రేమ. కానీ ఇప్పుడు మ్యానియో అనే పదము గ్రీకులో వాడబడేది. ఇదేంటంటే ఉన్మాదపు ప్రేమ. ఉన్మాదపు ప్రేమ అంటే తాను ఏదైనా సరే లబ్ధి పొందడానికి, ఉదాహరణకి మన యొక్క సమాజంలో కూడా జరుగుతూ ఉంటాయి. ఆస్తి పాస్తులు మరి రప్పించుకోవడానికి ఎక్కడ లేని ప్రేమ వలగబోస్తూ ఉంటారు. వారిని చంపే విధముగా కూడా ఆ తినే పదార్థంలోనో తాగే పదార్థంలోనో విషము, స్లో పాయిజనో, లేకపోతే అప్పటికప్పుడు చనిపోయే విధముగానో, ఇదంతా కూడా ప్రేమతో తాగు, నీ కొరకే కలిపారు, నీ కొరకే వండారు అని ఆ ప్రేమ అంటారు చూసారా? అది ఏమిటంటే మ్యానియో, ఉన్మాదపు ప్రేమ, ఉన్మాది. అది కపటపు ప్రేమ. ఒకలా చెప్పాలి అంటే యోధ, ఇంకా మీకు కరెక్ట్గా అర్థం అవ్వాలి అంటే యోధ ఆ యేసు అప్పగింపబడిన రాత్రి వచ్చి ముద్దు పెట్టాడే ప్రేమతో, అదే ఉన్మాదపు ప్రేమ. అది మంచి ప్రేమ అంటారా? లేదు. ఆ అవతల వ్యక్తి బలైపోయే విధముగా ప్రేమను కనుపరచడం. సంసోను బలైపోయాడు, యేసు ప్రభు బలైపోయాడు. మీ ప్రేమ దెబ్బకి చాలా మంది బలైపోతున్నారు. ఇలాంటి ప్రేమలు మీరు ఏదో మీ మనసులో మా ఉద్దేశంలో ఉంటుంది, దానిని రీచ్ అవ్వడానికి పై ప్రేమ. దీన్ని ఒకవేళ ఇంకా సాధారణ పదాన్ని తీసుకొచ్చేస్తే కపట ప్రేమ, కపట ప్రేమ, నటన ప్రేమ. ఇది నటన ప్రేమ. ఒకవేళ మీలో అలాంటి ప్రేమలు ఉంటే క్రైస్తవ్యానికి, సంఘములో విశ్వాసులు ఇలాంటి ప్రేమ, ఈ 2 ప్రేమలు అసలు డేంజర్. మొదటి ప్రేమ ఎరోస్, శృంగార కామ ప్రేమ. అది సంఘములో విశ్వాసులలో ఏ ఒక్కరిలో ఉండకూడదు. రెండవది మ్యానియో. ఈ ప్రేమ కూడా సంఘములో విశ్వాసులలో ఏ ఒక్కరిలో కూడా ఉండకూడదు. ఇది డేంజర్. ఇది అత్యంత ప్రమాదకరమైనది. మిగిలిన 8లో 2 చెప్పాను. మిగిలిన వాటిలో ఇవి అంత డేంజర్ కాకపోయినా సరే ఎదుట వారికి మేలు లేనటువంటి స్వార్థపూరితమైన ప్రేమలు ఉంటున్నాయి. ఇవి అపాయకరమైన ప్రేమలు కాదు, ఇప్పుడు మొదలు పెట్టబోతున్నాయి. కానీ ఇప్పుడు దాకా వివరించిన 2 ప్రేమలు అపాయము, చాలా డేంజర్. అవి మన సంఘంలో, ఏ క్రైస్తవ సంఘంలో విశ్వాసులలో ఉండకూడదు. ఆ 2 ప్రేమ. 3వ ప్రేమ స్టోర్జ్ అంటే ఇది బైబిల్ అంతటా కొరింథీ పత్రికలోను, అలాగే 128వ కీర్తనలోను, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలోను కుటుంబపరమైన ప్రేమ, కుటుంబపరమైనటువంటి ప్రేమ. తల్లి భర్త భార్యను ప్రేమించడం, భార్య భర్తను ప్రేమించడం, తల్లిదండ్రులు బిడ్డలను ప్రేమించడం, బిడ్డలు తల్లిదండ్రులను ప్రేమించడం. ఇది బైబిల్ గ్రంథం అంతటా కూడా ఎక్కడ పడితే ఆ కుటుంబాల్లో మనకి కనబడుతూ ఉంటుంది. స్టోర్జా, లేకపోతే ఆ ప్రొనౌన్సియేషన్ ఎలాగా అయితే అలాగా స్టోర్జా లేకపోతే స్టోర్జ్. ఇది 3వ ప్రేమగా నేను మీకు తెలియపరుస్తున్నా, కుటుంబ ప్రేమ. 4వ ప్రేమ ఫిలియా. అంటే ఏంటో తెలుసా? ఫిలియా అంటే ఇది స్నేహ సంబంధమైనటువంటి ప్రేమ, స్నేహ సంబంధమైన ప్రేమ. ఉదాహరణకి యోనాతాను నిబంధనలు చేయడానికి ముందుకు వెళ్ళిపోతాడు, బలవంతము చేస్తాది. ఏమిటి బలవంతం చేస్తుందంటే ఈ ప్రేమయే, ఫిలియా అనబడుతున్న ప్రేమే. ఏమిటంటే తన యొక్క మరి ఈ వస్త్రం ఇచ్చేస్తాడు, కడియం ఇచ్చేస్తాడు, ఇవన్నీ కూడా ఇచ్చేస్తూ ఉంటాడు. ఏమిటయ్యా ఏంటి అంటే నిబంధన, ఒడంబడిక చేసుకున్నాడు. ఏమిటి ఒడంబడిక అంటే నా ప్రాణ స్నేహితుడు ఎవరు? దావీదును అంతగా ప్రేమించేశాడు. వీరిద్దరు ఎవరు? యోనాతానును దావీదు. ఎవరు? యోనాతానేమో సౌలు రాజు కుమారుడు, దావీదేమో ఒక గొర్రెల కాపరి.
అయితే కొన్ని ఇన్సిడెంట్స్ లో కలిశారు. గొల్యాతు తర్వాత కొంచెము సౌలు ఏ పని చెప్పితే నమ్మకమైన దాసుడుగా దావీదు చాలా కాలం పనిచేశాడు. మీరు ఆ విషయాలు ఎప్పుడు కూడా చదివి ఉండరేమో. సౌలు రాజుగారు ఏ పని చెప్పితే ఆ పని ఇది నేను చెయ్యను అని ఎప్పుడూ కూడా రాజు దగ్గర ఏమి అవిధేయత కనపరచలేదు దావీదు. చాలా లోబడి ప్రతి పని కూడా నమ్మకమైన దాసుడుగా ఉండేవాడు. ఇలాగ మరి ఏమైందో తెలియదు. కొంతకాలానికి గొల్యాతును జయించిన తర్వాత ఈ రాజుకు నమ్మకమైన దాసుడుగా ఉన్న తర్వాత ఆటోమేటిక్గా ఎందుకో రాజు కుమారుడైన యోనాతానును దావీదును వారి హృదయములు కలిసిపోయాయి. ప్రాణ స్నేహితులు, ప్రేమించుకున్నారు ఇద్దరు కూడా. స్నేహపూర్వకమైన ఫిలియా, స్నేహితులు కనపరుచుకునే ప్రేమను ఫిలియా అంటారు. ఫిలియా అంటారు. ఒకసారి చదువుకుందాము. అది కూడా సమూయేలు మొదటి గ్రంథం నుండి 18వ అధ్యాయము మొదటి 3 వచనాలు కూడా సహాయం చేయండి. దావీదు సౌలుతో మాట్లాడుతూ చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతని ప్రేమించాను. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతని వెళ్ళనీక సౌలు అతన్ని చేర్చుకొన్నాడు. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతన్ని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొన్నాడు. అంటే ఫిలియా అంటే ఏమిటి? స్నేహపూరితమైన ప్రేమ. అది స్నేహితుల మధ్యన ప్రేమ. ఇప్పుడు ఎన్ని రకాల ప్రేమలు చెప్పానండి? ఎరోస్ అంటే కామపు ప్రేమ, శృంగారపు ప్రేమ. రెండవది మానియా, ఇది ఉన్మాదపు ప్రేమ. మూడవది స్టోర్జ్ లేదా స్టోర్జా, కుటుంబ సంబంధుల మధ్యన ప్రేమ, ఇది మూడవది. నాలుగవది కూడా ఇప్పుడు చెప్పాను ఫిలియా అని. ఈ ఫిలియా అంటే స్నేహితుల మధ్యన ప్రేమ. అలాగే 5వ ప్రేమ కూడా చెప్తున్నాను, ఫిలాటియా. ఫిలాటియా ఇవన్నీ కూడా గ్రీకు పదాలు. ఫిలాటియా అంటే ఏంటో తెలుసా? మళ్ళీ ఇది ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో వివాహానికి ఎక్కువగా మేము చదివిస్తూ ఉంటాం. 22వ వచనం నుండి 33వ వచనం వరకు. ఏమిటండి ఈ మధ్యన అందరిలో కూడా ఈ ఫిలాటియా ప్రేమ నాకు కనబడుతుంది. ఉదాహరణకి ఏదో చిన్న పొక్కు వచ్చింది నా ముఖం మీద, అది ఆడ మగ తారతమ్యం ఉండలేదు. ఈ మధ్యన అందరూ కూడా తమ యొక్క దేహాలు ఎంత ప్రయారిటీ ఇస్తున్నారంటే చాలా ప్రయారిటీ. ఆ యొక్క మచ్చో ఆ యొక్క ఆ మొటిమ మొత్తానికి పోవాలి. అది పోయే వరకు ఉక్కిరిబిక్కిరి అయిపోతూ ఉంటారు. అంటే అంతగా తమ దేహాలను వారు ప్రేమించేసుకున్నారు. అంటే ఏమిటంటే తమను తాము, అంటే దీన్ని స్వీయ ప్రేమ. పురుషులారా మీ దేహమును ప్రేమించుకున్న విధముగానే మీ భార్యలు కూడా అంటే స్వీయ ప్రేమ. నాకు నేనుగా ప్రేమ, అయ్యో నా చేయికి ఏదో అయిపోయింది, నా ముఖానికి ఏదో అయిపోయింది, నాకు నేనుగా నేను పడుకోవడానికి ఒక మంచి మనసు, నేను నాకు నేనుగా అంత కంఫర్ట్. స్వీయ ప్రేమ. దీనినే గ్రీకులో చెప్పాను కదా ఫిలాటియా అని. ఫిలాటియా ఇది 5వ ప్రేమ. 6వ ప్రేమ కూడా నేను మీకు చెప్తున్నాను, ప్రాగ్మ అంటే ఏంటో తెలుసా? ప్రాగ్మ అంటే ఉదాహరణకి కపెర్నహూములో ఒక శతాధిపతి ఉండేవాడు. అతగాడికి దాసుడు, ఎంతోమంది దాసులు ఉన్నారు. ఆ దాసులలో ఒకటి సిక్కైతే వీడిని స్వస్థపరచడానికి యేసు ప్రభువారే సరి అయిన వారు అని చెప్పి శతాధిపతి రిక్వెస్ట్ పంపిస్తాడు యేసు ప్రభు దగ్గరికి. ఆ పెద్ద మనుషులందరూ కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చి చెప్పిన మాట ఏమిటంటే, అయ్యా శతాధిపతి దాసుడు ఇలా రోగగ్రస్తుడై ఉన్నాడు, దయతో మీరు రావడమో లేకపోతే ఏదో చేసి ఇదిగో ఆయన మమ్మల్ని పంపాడు. ఆయన ఎవరో కాదయ్యా, మన ప్రజలందరినీ కూడా ప్రేమించిన వాడు. ఏంటంట? మన ప్రజలను ప్రేమించి మన కొరకు ఏం చేశాడు? సమాజ మందిరములు కట్టించిన వాడు. ఏ ప్రేమ? ఒక సహోదరుడా? శతాధిపతి ఆ ప్రజలందరికీ సహోదరుడా, లేదా ఒక కుటుంబీకుడా, లేదా ఒక ఉన్మాద, లేదా ఒక ఏమైనా ఎంతవరకు చెప్పినటువంటి విషయాలు ఒక స్నేహితుడా కాదు కదా. అంటే ఎక్కువ కాలము మనము గడపగా కలిగే ప్రేమను ఈ ప్రేమగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రాగ్మ అంటే ఉదాహరణకి ఒక కంపెనీలో పనిచేయడం,
వారు అన్నదమ్ములు కాదు, బంధువులు కాదు, స్నేహితులు కాదు. ఒక అధికారి, ఎంపీ, లేకపోతే ఉన్నతమైన ఉద్యోగి, లేకపోతే వ్యాపారంలో, బిజినెస్లో ఆయన కింద మేమందరం కలిసి ఉంటాం, ప్రేమిస్తూ ఉంటారు యజమానులను, కొలీగ్స్ను. ఇదంతా కూడా ఎక్కువ కాలము కలిసి ఉండగా ఈ ఊరిలో వారు ఎప్పుడో వచ్చారండి, వారిని మేము ప్రేమిస్తాం, వారు కూడా మమ్మల్ని ప్రేమిస్తాం. మా నైబర్స్, పక్కవారు, మేము కలిసి ఏ సంబంధం లేదు కానీ వారు మమ్మల్ని ప్రేమిస్తారు. ఎక్కువ కాలము కలిసి ఉండగా ఏర్పడే ప్రేమను ప్రాగ్మా, ఆ ప్రేమను ఆ రీతిగా అంటూ ఉంటారు. తర్వాత ఏడవ ప్రేమ లోడస్. లోడస్ అంటే ఉదాహరణకి ఎవరు నాకు తెలియదు, ఏదో ఫంక్షన్కి వెళ్తారు, ఒక చక్కగా క్యూట్గా ఉన్న అబ్బాయో అమ్మాయో చిన్నపిల్లలు వచ్చారనుకోండి, ఆట పట్టిస్తూ ఉంటారు. అని ఇలాగ ఏ జోకులు వేయడమో గెల్లడమో, అది ఏంటి, నా కూతురు కాదు, నా కొడుకు కాదు, నా స్నేహితుడు కాదు, నా కుటుంబం కాదు, ఎవరు కాదు, తెలియదు. అది ఏమిటంటే లోడస్ అంటే సరదా ప్రేమ. సరదాగా అప్పటికప్పుడు పుట్టుకొచ్చినటువంటి ప్రేమ అన్నమాట. సరదాగా ప్రేమించే ప్రేమ. ఆడుతూ ఉంటాం, పాడుతూ ఉంటాం, ఏదో కొనిస్తూ ఉంటాం, లేకపోతే అప్పటికప్పుడే, అది లోడస్. అయితే నేను ఇంతవరకు 7 రకముల ప్రేమ గురించి చెప్పాను. సంగమా, మీకు గుర్తున్నాయని కూడా రిపీటెడ్గా నేను ఇవే చెప్పాలనుకోవట్లేదు. 8 రకాల ప్రేమలు, 7 రకాల గురించి చెప్పాను. ఇప్పుడు దాకా చెప్పిన 7 రకాల ప్రేమలో మొదటి 2 రకాలు చాలా అపాయకరమైనవి, అవి అసలు ఉండకూడదని చెప్పాను. మిగిలిన చెప్పబడిన 7 రకాల్లో 3 నుంచి 7 వరకు కూడా కలిగి ఉన్నను. ఇవి నీ పొరుగు వారికి, నీ ఎదురు వ్యక్తికి అంత లబ్ధికరంగా లేవు, ప్రస్తుతం నీకే లాభకరంగా ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా ఒక పక్కన పెడితే నా అంశం గుర్తున్నది కదా, క్రైస్తవునికి ఉండవలసిన ప్రేమ, సంఘములో ఉండవలసిన ప్రేమ, స్నేహమా ప్రేమ కాదు, బంధు ప్రేమ కాదు, లేదా కుటుంబపరమైన ప్రేమ కాదు, ఏదో లేకపోతే కామము ప్రేమ కాదు, మేనియా ఈ యొక్క ఉన్మాద ప్రేమ కాదు, ఇలాంటివేమీ కాదు. ఒక సంఘములో మనము వచ్చేసిన తర్వాత, విశ్వాసములో ఉన్న తర్వాత, నీకు నాకు అందరికీ ఉండవలసిన ప్రేమ అగాపే ప్రేమ. అగాపే ప్రేమ అంటే మీరు చెప్పేస్తారు. ఇంతవరకు నేను చెప్పాను కదా వాక్యం. అయ్యగారు మీరు అలసిపోయారు, దీని గురించి ఒక్క ఛాన్స్ నాకు ఇస్తే. అగాపే అంటే స్వార్థం లేనిదండి, అది త్యాగపూరితమైనదండి, అది ఆశించినటువంటిదండి, అది కల్మషము లేనిదండి, అది కపటము లేని ప్రేమ. ఆగమ అంటే ఇక ఆగనండి, ఇది ఆగే ప్రేమ కాదు, ఇది శాశ్వతమైన ప్రేమ అండి, కంటిన్యూ అంటున్నారు. అంతేనా? ఓహో, నాకంటే ఎక్కువ తెలిసింది కాబట్టి ఈ అగాపే ప్రేమ గురించి నేను మీకు ఆ వివరణ ఇవ్వడానికి ఇది అవ్వట్లేదు. అయితే దీని గురించి అగాపే ప్రేమ నీకు నాకు ఉంటే, ఆ అగాపే ప్రేమను చూడండి, కనపరిచేటప్పుడు అవతల వ్యక్తి నాకు తెలిసినను తెలియకపోయినను అగాపే ప్రేమ ఉంటే అది వెంటనే వెల్లడపడతారు. అర్థమవుతుందా? ఇక్కడ ఎవరో పర్సన్ ఉన్నారు, ఆ వ్యక్తి నాకు తెలియదు, తెలిస్తేనే ప్రేమించేది అగాపే ప్రేమ కాదు. తెలిసినను తెలియకపోయినను నేను ప్రేమించగలిగితే అది అగాపే ప్రేమ. ఇది ఒకటి. రెండవది, తెలిసిన తర్వాత లేకపోతే తెలియబడకపోయిన వాడు మంచివాడైనను మంచివాడు కాకున్నను సరే వెల్లడిపరిచేది అగాపే ప్రేమ. అర్థమవుతున్నాయా? తెలిసినను తెలియకపోయిన, నువ్వు అంటే నాకు తెలియదు, నాకు తెలుసు, అయినా సరే వెల్లడిపరిచేదే అగాపే ప్రేమ అని ఒక విషయం చెప్తే, రెండవది, నువ్వు మంచిదానువో మంచివాడువు కాదో నాకు అనవసరం, నేను మాత్రం నిన్ను ప్రేమిస్తాను. మూడవ విషయం కూడా నేను మీకు తెలియపరుస్తున్నాను. ఏంటంటే, నాకు నచ్చినను నచ్చకపోయినను, కొంతమంది నచ్చుతారు, కొంతమంది అదేంటంటే మీకు కూడా ఇది ఉన్నదా, కొంతమందిని మీరు అదేం లేదు, ఊరికి చెప్పడానికి. నాకు నచ్చినను నాకు నచ్చకపోయినను కనుపరిచేదే అగాపే ప్రేమ. ఇది మూడవది. నాలుగవ విషయం, నాకు ఉపయోగపడుతున్నాడనను ఉపయోగపడకపోయినను నేను వెల్లడిపరిచేది అగాపే ప్రేమ. 4 విషయాలు చెప్పాను. నాకు తెలిసినను తెలియకపోయినను, మంచివాడైనను చెడ్డవాడైనను, నాకు నచ్చినను నచ్చకపోయినను, నాకు ఉపయోగమున్నను ఉపయోగం లేకపోయినను. 4 విషయాలు.
ఈ 4 విషయాలు మనం చూడకుండా ప్రేమించగలిగితే అదే అగాపే ప్రేమ. అక్కడే మనం చూడగలుగుతాం. అట్లాంటి ప్రేమ గురించి అమ్మా ఈ దినాన మన లేఖనము చెబుతుంది. ఇంతవరకు నేను చెప్పిందంతా కూడా ఈ దిన లేఖన భాగంలో దాని గురించి చెప్తుంది. మీకు సంగతి తెలుసా? 3 విషయాలు లేదా 4 విషయాలు. మొట్టమొదటి ఈ అగాపే ప్రేమ వలన కలిగే ఎఫెక్ట్ ఎలా ఉంటుందో తెలుసా? ధర్మశాస్త్రమును నెరవేర్చడానికి ఒక గొప్ప ఆయుధం ఇది అగాపే ప్రేమ. మీరు సరిగ్గా అర్థం చేసుకుంటే, నేను చెప్పిన ఇన్ని విషయాలు కూడా మనం చూస్తే ఈ అగాపే ప్రేమ ఎవరైతే కలిగి ఉంటాడో ధర్మశాస్త్రమును నెరవేర్చగలిగే ఆయుధము కలిగి ఉన్నట్టే లెక్క. ఇది మొదటిది. ఈ అగాపే ప్రేమ ఎవరైతే కలిగి ఉంటాడో వాడు క్రీస్తును పోలిన వాడిగా అయిపోతా ఉంటాడు. క్రీస్తు మాదిరిగా బ్రతుకుట నేను కాదు నా యందు. ఎప్పుడంటే అగాపే ప్రేమ నీలో ఉంటే ఇది రెండవది. 3వ విషయము, ఒకరిని తీర్చిదిద్దాలి అంటే ఏదో స్టేషన్లోనో కోర్టులోనో బలవంతంగానో కాదు. ఈ లోకపు ప్రేమలకు సాధ్యము కాదు. ఒకరిని తీర్చిదిద్దాలి అంటే ఈ అగాపే ప్రేమకి అది సాధ్యము. ఫైనల్ గా ఈ అగాపే ప్రేమ వలననే మాత్రమే మనము నిత్యరాజ్యములకు చేరుకోగలుగుతాం. జాగ్రత్తగా విన్నారు అని అనుకుంటున్నారు, మైండ్లో చూన్ చేసుకుంటే సరిపోతా ఉంటాం. ఇలాంటి ప్రేమ గురించి ఈ దినాన్ని ఏమన్నాడంటే కొరింథీ సంఘముతో చెప్తున్నాడు. ప్రేమ గురించి వెల్లడిపరచాడు. ఎందుకంటే బహుదేవత ఆరాధనతో కూడినటువంటి ఆ యొక్క కొరింథీ పట్టణంలో ప్రపంచ అగ్రపట్నాలలో, అప్పటి అగ్రపట్నాల్లో ఒకటిగా ఉంటూ విద్యలు, వ్యాపారాలు ఇలాంటి వాటితో కొలువు తీరుతూ శృంగార వాంఛ కలిగినటువంటి ప్రేమతో మునిగిపోయింది, కామముతో నిండిపోయింది ఆ పట్టణం. అప్పుడు అందు గురించి ప్రేమ గురించి ఎత్తాడు. ఆ ప్రేమ కాదయ్యా, అగాపే ప్రేమ మీరు కలిగి ఉండాలి. సంగమా, అగాపే ప్రేమ కలిగి ఉండాలా? మీలో చాలా మంది, మన మీటింగ్స్ లో చాలా మంది, మన సంఘాల్లో చాలా మంది ఏంటో తెలియదు, ఇక్కడ కూర్చున్న వారందరికీ కూడా అందరికీ 100% అంటే మన సంఘం కాదు, ఏదో సంఘం ఆ పేరు చెప్పకుండా ఇలాగంటున్నా. అందరికీ తెలుగే, అందరికీ తెలుగొచ్చు, అందరికీ తెలుగు అర్థమైంది. అదేంటో తెలియదు. అందరికీ తెలుగు వచ్చినా సరే ఒకరు ఇంగ్లీష్లో మాట్లాడతారు, దాన్ని ట్రాన్స్లేట్ మరి ఒకరు తెలుగులో చేస్తారు. ఒకవేళ ఇందులో సగము ఒక 10%, ఒక 5 ఇంగ్లీష్లో ఉన్నవారైనా తెలుగు అర్థం కాకపోతే అప్పుడు అది పెట్టుకున్నా పర్వాలేదు. కానీ 1% కూడా కాదు, 100% కూడా తెలుగు వచ్చిన వారే. కానీ ఒకరేమో ఇంగ్లీష్లో మాట్లాడతారు, ఒకరేమో దాన్ని ట్రాన్స్లేట్ చేసి తెలుగులో చెప్తా ఉంటారు సంఘంలోనే. వారితో అంటున్నాడు, ఇది నాన్న మనుషుల భాషలతో మాట్లాడినను అగాపే ప్రేమ నీలో లేకపోతే ఎంత స్పీకర్ అయినను, ఎంత మీరు ఎన్ని లాంగ్వేజెస్లో మాట్లాడినను సరే అదంతా కూడా వ్యర్థమే. అర్థమవుతుందా? ఇంకొక అడుగు ముందుకు వేశాడు. ప్రార్థన చేయవమ్మా అనగానే ఒకలాంటి పవర్, ఒకవేళ దేవుడు నన్ను క్షమించాలి, ఒకవేళ నేను తప్పు పడుతూ ఉంటే అర్థం అవడానికి ఈ మాటలు మాట్లాడుతున్నాను. రకరకముల భాషలు అంటే ఎన్నో పదముల కలయిక, పదముల అక్షరాల కలయిక, పదములైతే పదముల కలయిక ఒక సెంటెన్స్ భాష అవుతుంది. కానీ రిపీటెడ్గా 1, 2 లేదా 3 ఈ 3 పదాలే మాట్లాడుతూ ఉంటారు. ఇది దేవదూతల భాషగా, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న భాషలుగా ఈ యొక్క సంఘాలలో ప్రార్థనలప్పుడు, ఈ వాక్యములప్పుడు సేవకులతో సహితం మనుషుల భాషలతోనేమి దేవదూతలతో మీరు మాట్లాడే భాష నేనైతే తప్పు పట్టట్లేదు, కానీ మాట్లాడితే మాట్లాడుకో. అగాపే ప్రేమ నీలో లేకపోతే, అగాపే ప్రేమ నీలో లేకపోతే, ఒక ఎరోస్ ప్రేమ నీలో ఉన్నట్లయితే, ఒక మేనియా ప్రేమ నీలో ఉన్నట్లయితే చాలా ప్రమాదం. ఎన్ని భాషల్లో మాట్లాడినా, ఎన్ని దేవదూతల భాషలో మాట్లాడినా అదే చెప్తున్నాడు కొరింథీ సంఘముతో. ఈ దినాన మన సంఘముతో కూడా ఆత్మదేవుడు ఈ రీతిగా చెప్తున్నాడు. నువ్వు ఎన్ని లాంగ్వేజెస్లో మాట్లాడు, ఎంత పరిశుద్ధాత్మ నాతో సైతము
దేవుని మాటలు మాట్లాడిన అగాపే ప్రేమ నీళ్ళు, నాలో, సంఘములో లేకపోతే సంఘము, నీవు, నేను వ్యర్థమే. అంత మాత్రమే కాదు ప్రియ దేవుని సంఘమా, నాకు గొప్ప, చాలా మంది అంటారు అయ్యగారు దేవుని కృప ద్వారానండి నాకు ఏమన్నది, ప్రవచన వరం ఉన్నదండి, ప్రవచన కృపావరం ఉన్నదండి. ఆవిడికి పరిపూర్ణ విశ్వాసం ఉండదు, ఆరాధనలో సరిగా పాల్గొదు, కానీ ప్రవచన వరం దానిని సంఘంలో కొంతమంది మెయిన్ చదువుకున్న వారు కూడా అలాంటి వారిని సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఏంటో తెలియదు, ఫలానా వారి దగ్గర ప్రవచన వరము ఉన్నది. అది ఒక కాలంలో ఉండేది ప్రవచన వరం, కానీ ఇప్పుడు అంత అవసరం లేదు. డైరెక్ట్గా నేరుగా దేవుడు నీతో మాట్లాడడా? నాతోనే చెప్పి నీ దగ్గరికి ప్రవచనం పంపిస్తాడా? నీతో మాట్లాడా? ముఖాముఖిగా ఎవరితో పడితే వారితో మాట్లాడే కాలం ఇది. ప్రవచన వరం ఉన్నదని ఓకే, నేను దాని గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. అయినను నీలో అగాపే ప్రేమ లేకపోతే, నీకు తెలిసినను తెలియకపోయినా, నీకు నచ్చినను నచ్చకపోయినను, మంచివాడైనను చెడ్డవాడైనను, నీకు ఉపయోగమైన వాడెన్నో ఉపయోగం లేని వాడెన్నో ప్రేమించగలుగుతున్నావా? అయితే నీ ప్రేమించలేకపోతే నీకు ప్రవచన వరం ఉన్నా సరే, కృపావరం ఉన్నా సరే, ఎన్నో భాషలు మాట్లాడినా, మనుషుల భాషలు అలాగే దేవదూతుల భాషలు మాట్లాడి వ్యర్థమే. అర్థమవుతుందా సంగమా? మీ అందరికి అర్థమవుతున్నాయి నా మాటలు? ఇదంతా కూడా నేను మొత్తుకుంటుంది ఏంటంటే అగాపే ప్రేమ కలిగి ఉండమని, అంతే. నా సారాంశం ఏమీ లేదు. ఇది నా విశ్వాసికి ఉండవలసిన ప్రేమ అగాపే ప్రేమ, అంతే. ఈ లోకంలో సహోదర, కుటుంబ, లేకపోతే స్నేహ, లేకపోతే చాలా కాలం నుండి కలిసి ఉన్నాను, ఇలాంటి ప్రేమలు ఎక్కువ ప్రయారిటీ వద్దు. విశ్వాసివా ఒకే ప్రేమ, అగాపే ప్రేమ. ఓ పేదలకు నీ యొక్క పుట్టినరోజుకి, వివాహ దినానికి, పాస్ అయితే, మేలు జరిగితే, ఇక్కడ కూడిగా అక్కడ దాన ధర్మాలు ఇలాంటివి ఎన్ని చేసేసినా పేదల పోషణ కొరకు నా స్థాయి కూడా ఇచ్చినారు. ప్రేమ లేని వాడినైతే ఆ ప్రయోజనం లేదు. అగాపే ప్రేమ లేకపోతే ప్రయోజనం లేదు. కొరింథీ సంఘమా, నువ్వు ఈ దినాన ఉండవలసిన విధానం మొదటి 3 వచనాలు చెప్పేశాడు. మొదటి దీని పార్టేషన్ ఎలా ఉంటుందంటే 13వ అధ్యాయము మొదటి నుండి 3 వచనాలు చూద్దాం. 4 నుంచి ఆ యొక్క 8 వచనాలు, 8 సగభాగం నుండి 13 వచనాలు, ఇలా 3 పార్టేషన్స్ ఉంటాయి. దానిలో మొదటి పార్టేషన్ లో మొదటి 3 వచనాలు చెప్తున్నాడు, సంఘము అనేది కేవలం భాషలకే పరిమితము కాకుండా, దేవదూతల భాషలకు మాత్రమే పరిమితము కాకుండా, కృపావరాలు, ప్రవచన వరాలు లాంటివే కాకుండా, పేదల పోషణకు సహాయాన్ని నిధులు ఇవ్వడమే కాకుండా, ఒక్కొక్క సేవకుడు, ఒక్కొక్క సేవకురాలు, లేకపోతే సంఘం మేము ఎంతండి మేము వచ్చినప్పల్లా సేవకేనండి, సంఘానికే పెడతాం. నేను వ్యక్తిగతంగా నేను ఉదయం లేచిన దగ్గర నుండి నా ముందంతా కూడా పాటలో, చెప్పట్లో దేవుని వరకు నా యొక్క బలమంతా కూడా నేను దేవుని సేవలో నా తుది శ్వాసం వరకు వాడబడుతున్నాను. ఇలాంటి కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను అంటే దాని అర్థము అదే. నేను పాడేస్తున్నాను, అమ్మో నా గొంతు, వాకింగ్ అమ్మో నా గొంతు, అయ్యో వాయిస్తున్నాను నా చెయ్య, లేకపోతే ఇంకేంటో అలసిపోతున్నానండి, రెస్ట్లెస్ గా దేవుని పనిలోనే ఉంటున్నాను. అయినను ఒకవేళ అగాపే ప్రేమ నీలో లేకపోతే అదంతా కూడా వ్యర్థమే. అవి వద్దని చెప్పట్లేదు, వాటికి మించి కొరింథీ సంఘమా మీకు ఏం కావాలి? అగాపే ప్రేమ, కల్వరి ప్రేమ, దేవుని ప్రేమ, కల్మషం లేని ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ కావాలి మీలో. అందుకే మనం పాడుకున్నాం, యేసుని ప్రేమను నేమానలను ఎప్పుడు తలచవే యో మనసు. ఆ ప్రేమను మీరు తలుస్తూ ఉండండి. దీని చరణాలు చాలా మంచిగా ఉంటాయి. సమయం అయిపోయింది కాబట్టి దాన్ని వివరించే ప్రయత్నం చేయండి. అలాంటి ప్రేమను మీరు కలిగి ఉంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చే సాధనముగా ఉంటుంది. అది క్రీస్తు రూపమును ధరించే, క్రీస్తు వలె జీవించడానికి గొప్ప ఆయుధం. అది ఎదుటి వ్యక్తిని తీర్చిదిద్దగలిగే ఒక చక్కని ఆయుధం. నిత్యరాజ్యానికి వెళ్ళిపోవడానికి అది ఒక ఆయుధం. అలాంటి ఆయుధంను మనము కలిగి ఉండాలి అని చెప్తున్నాం. ఇలాగ 3 వచనాల్లో సంఘము అగాపే ప్రేమ కలిగి ఉండాలని చెబుతూ
4 నుంచి 7 లేదా 8 వచనాల మొదటి లైన్ వరకు కూడా ఆ అగాపే ప్రేమ స్వరూపము చెప్పాడు. ఆ ప్రేమకు ఉండవలసిన నీతి, ఆ నడిపింపు చెప్పాడు. ఏమిటంటే ఉదాహరణకి చాలా మంది గొప్పగా ఫీల్ అయిపోతూ ఉంటారేమో, ఒక ఆర్డర్లో చెప్పట్లేదు, జస్ట్ నా యొక్క కంటిన్యూషన్ కొరకు అక్కడ చెప్పబడిన ఆర్డర్ ఫాలో అవ్వట్లేదు. మా ఓడికి కొంచెం కోపం ఎక్కువలేండి ఓడికినే, లేకపోతే నాకు కొంచెం కోపం ఎక్కువలేండి వెంటనే అంటూ ఉంటారు. మీలో కొద్దిమంది ఉన్నారు అలాంటి వారు. అగాపే ప్రేమ త్వరగా అన్నం పెట్టాలంటే కోపడిపోయారు, బయటికి వెళ్ళి పాలు తాగితే కోపడిపోయాడు. నేను ముందే చెప్పొచ్చుగా, ఏంటా కోపం అంటే నీలో ఏం లేదు, అగాపే ప్రేమ లేదు అని నీ అంతరాత్మ చెప్పేస్తుంది నీకు. వెంటనే దాన్ని సరి చేసుకోవాలి. త్వరగా ఎవరైతే కోపపడుతున్నారో వారందరూ కూడా ఇది నాన్న అగాపే ప్రేమ కలిగి లేరని నేను చెప్తున్నాను. అంత మాత్రమే కాదు, కొంతమంది వెళ్తూ ఏదో ఒక చిన్నది ఆ చెట్టు పాయినో లేకపోతే ఇటువైపు వారిదో లేకపోతే ఏదో చూసుకుని దాని ఎందు సంతోషపడుతూ ఉంటారు. ఒక చెడు ఎందు అబద్ధమాడునేందు బలి నమ్మేసేది నేను చెప్పింది అని సంతోషపడుతూ ఉంటారు. అగాపే ప్రేమ కలిగిన వాడు ఇలాంటి అబద్ధపు లేకపోతే చెడు విషయాలు మాటలలో సంతోషించడు, సత్యమునంతే సంతోషిస్తాడు. ఆ మాటలు ఒకడు రాయబడి ఉన్నాడు. తర్వాత అగాపే ప్రేమ కలిగి ఉంటే అగౌరవముగా అమర్యాదగా నడుచుకోను. ఇక్కడ నేను వాక్యం ఉంటాను కదా, అయ్యగారు వాక్యం చెప్తూ ఉంటారు కదా, వెంటనే కొంతమంది మొఖాలు పెట్టి మాకు తెలియదు ఏంటది మాట్లాడేది నేను కాదు, నేను ఒక ఆఫ్టర్ నేను కాదు, ఏదో రూపము స్వరము వినబడాలి కాబట్టి ఇక్కడ ఏమీ లేకుండా ఒక వాయిస్ వినబడతా ఉంటే మీరు తట్టుకోలేదు. అమ్మ ఇక్కడ ఏదో అయిపోతుందో భూతమో పేదలు భయపడినట్టుగా దెయ్యమో భూతమో అనుకుంటారు. ఏదో ఒక రూపం దేవుడి యొక్క సాధనం అంతే. ఇక్కడ వాక్యం వినబడుతూ ఉంటే ఒకరి ముఖాల్లో ఒకరు పెట్టి మాకు తెలియదేంటి, ఆయన చెప్పాలేంటి అంటే మనము ఇలా చేయమనా, ఇలాంటి అదే అగౌరవం, అమర్యాద. అది అగాపే ప్రేమ ఉంటే అలా ఉండదు. శిరసా వహిస్తుంది, విధేయత, ఒక గౌరవం. మీ ఇంట్లో పెద్దవారు ఉంటారు, పెద్దవారు అత్త, మామ, తండ్రి, తల్లి, అలాగే త్రాగుపోతైనటువంటి వాడు లేదా అల్లరివైనటువంటి కుమారుడు, ఇలాంటి వారు ప్రేమ దీర్ఘకాలము కూడా సహించాలి. వారి మీద చిరాకు పరాకు పెట్టేటప్పుడు కూడా విసిరి ఇలా, అది అగాపే ప్రేమ కాదు, దాంట్లో ఉండదు. ఇది అన్నిటినీ కూడా తాలుకొను అంటే ఫేస్ చేస్తారు. తాలుకొను అంటే ఎదుర్కోగలిగిన కలిగి. నువ్వు మంచి చీర కట్టుకుంటే నేను లోన మరలబడిపోదు, మత్సర పడను. ఒకవేళ అగాపే ప్రేమ ఉంటే నీకు రిపీటెడ్గా బిల్డింగ్లు, కార్లు, ఉద్యోగాలు, చీరలు, బిందులు అన్నీ మీరు వచ్చేస్తా ఉంటే నేను మదన పడిపోతున్నాను అనుకోండి, మత్సర పడిపోతున్నాను అనుకోండి, అది అగాపే ప్రేమ నీలో లేదంటే. చాలా దాదాపుగా 15 లిస్ట్ ఉన్నది అక్కడ. 15 4వ వచనం నుండి 8వ వచనం స్టార్టింగ్ వరకు కూడా 15 లక్షణాలు అక్కడ రాయబడ్డాయి. అసలు అగాపే ప్రేమ అంటే ఏమిటో అక్కడ రాయబడి. సమయం అయింది కాబట్టి ఇక ముగించేస్తున్నాను. దీని చాలా నాకు ఇష్టమైనటువంటి అధ్యాయం ఇది, చాలా ఇష్టమైన. చిన్నప్పుడు అధ్యాయం అంతా కూడా కంటకు పెట్టి అప్పచెప్పేసేవాడు, నాకే ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి అట్లా. కానీ వేరే సంగతి. ఇప్పుడు ఆ 8 నుంచి 13 వచనాల్లో ఆ అగాపే ప్రేమే స్థిరమైనదని, ఆ అగాపే ప్రేమే శాశ్వతమైనదని, ఆ అగాపే ప్రేమే అన్నిటికంటే శ్రేష్టమైనదని. స్థిరమైనది, శాశ్వతమైనది, శ్రేష్టమైనది. కానీ మధ్యలో మాట్లాడుతూ అంటున్నాడు, మీరు ఏదైతే మొదటిలో మీరు మొదటి 3 వచనాలు చెప్పారో, ప్రవచన వరము కానీ, కృపావరము కానీ, మనుషుల భాషలు కానీ, దేవదూతల అవన్నీ నిరర్థకమైపోతాయి. 8వ వచనంలో అవన్నీ కూడా నిలబడేవి కాదు, అవన్నీ పోయే. కానీ నిలబడేది ఇదిగో అందరూ తెలుగు వారు ఉంటే తెలుగు మాట్లాడకుండా ఇంగ్లీష్ మాట్లాడడం, హిందీ మాట్లాడడం ఒకవేళ ఉంటే పర్వాలేదు. లేనప్పుడు అలాంటి వారు ఆ భాషలు నిరర్థకమైపోతాయి.
ప్రార్థన చేయమని అవకాశం ఇస్తే నువ్వేదో మాట్లాడుతున్నావే, అది ఒకవేళ పరిశుద్ధాత్ముడు ప్రేరేపణిస్తే ఓకే. ఒకవేళ కాకుండానే నీ అందరూ నువ్వు మాట్లాడుతున్నావే దేవదూతల భాషల వంటి భాషలు, అవి నిరర్ధకమైపోతాయి. ప్రవచన వరం, కృపావరం, అవి కూడా నిరర్ధకమైపోతాయి. కానీ ఏది నిలబడి ఉంటుంది? జస్ట్ కల్వరి ప్రేమ కలిగి ఉంటుంది. అది స్టాండర్డ్గా ఉంటుంది. ఎన్ని భాషలు మాట్లాడుతుంది, ఈ రోజు ఏదో అబ్బో అని అనుకోవచ్చు పక్కవారు, కానీ స్థిరముగా ఉండేది, శాశ్వతముగా ఎన్ని టర్మ్స్ మారినా, ఎంత కాలాలు మారినా సరే నిత్యము ఉండేది. అలాగే శ్రేష్టమైన, వీటన్నిటికంటే శ్రేష్టమైన, ఎంత భాషలు మాట్లాడితే ఏముందండి, ఎంత దాన ధర్మాలు చేస్తే ఏమున్నదండి, అగాపే ప్రేమను నువ్వు కనపరచు కలిగి ఉండి, అది శ్రేష్ట మాధుర్యత. అలాంటి ప్రేమ నేను మొదట్లో చెప్పాను, ఎదుట వారి జీవితంలో తీర్చి దిద్దేవాడు. ఈ 4 నుంచి 8 వచనాల ఆ అగాపే ప్రేమ యొక్క స్వరూపం ఏదైతే చెప్పానో అదే నేను ఈ దిన సువార్త పాఠంలో లూకా సువార్త 11-18 అధ్యాయము 31 నుంచి 34 వచనాలు అదే. ఇదిగో మనుష్య కుమారుని ఏం చేస్తారు? ప్రజల చేతికి అప్పగిస్తారు. అప్పగించేవాడు ఎవరు మీకు బాగా తెలుసు? ఇస్కరియోతు. వాడు ఎక్కడున్నాడు? అతగాడు యేసు ప్రభువుతోనే ఉన్నాడు కదా. అగాపే ప్రేమ సహించింది అన్నిటిని కూడా ఎదుర్కొని ఫేస్ చేశాడు, ఎదుర్కొన్నాడు. ఆడు అక్కడే ఉన్నాడు. అతగాడు ఓర్చుకున్నది అగాపే ప్రేమ. వాడు అక్కడే తిరుగుతున్నాడు. ఇంకొకడు తొందరపాటు పేతురు గారు, నేను నీకేమైనా అయితే చాలు, నేను ఊరుకునేది లేదన్నావు. ఊరుకోవయ్యా, నువ్వు నా కోడు కూసేలోగా నువ్వు 3 మార్లు. అతగాడిని కూడా కనిపెడుతూ ఒకవైపు రక్తం కారిపోతుంది, ముండ్ల కిరీటం, ఇదంతా కూడా చూస్తున్నాడు. ఇదంతా కూడా అవమానాలు, బట్టలు చింపి వేసేసారు, లాగి అంతలు వేసేసారు. అవమానము ఒకవైపు కనిపెడుతూనే ఉన్నాడు. దీర్ఘశాంతం, ఇవన్నీ కూడా చక్కగా ఆ అగాపే ప్రేమ కలిగే ఉన్నాడు, కనపరుస్తూనే ఉన్నాడు. అయితే నేను చెప్పిన ఒక్క మాట, అలాంటి ప్రేమ నీవు నేను కలిగి ఉంటే మరి ఒక వ్యక్తికి కూడా తీర్చిదిద్దబడతాడు. అదే కిందన లేఖన భాగం 35 నుంచి 43 వచనాలలో, ఎరుకోకు సమీపముగా యేసు ప్రభువు అని వెళ్ళిపోతా ఉంది. ఒక గురుడివాడు ఆ విషయమును పసిగట్టాడు. చూడండి, యేసు ప్రభు ఎన్నో అద్భుతాలు చేసేసాడు కదా. మీరు జాగ్రత్తగా స్టడీ చేసినట్టుగా చదివితే ఎలా ఉంటుందంటే, అన్ని అద్భుతాలు కూడా ఇంచుమించుగా ఫిజికల్, శరీరానికి భౌతిక పరమైన కేంద్రముగానే జరిగింది. 95% ఏ అద్భుతమైనా సరే దేహమునకు భౌతిక పరమైన ఈ విషయాల కేంద్రముగానే జరిగినాయి. ఈ 95%లో కొన్ని చాలా తక్కువగా రిఫ్లెక్ట్ అంటే ప్రతిబింబించే విధముగా కొన్ని ఉంటాయి. అంటే ఏంటంటే ఆత్మీయ అర్థములు దానిలోని మనకి ప్రతిబింబించే విధంగా ఉంటాయి. అలాంటి వాటిలో ఇది నాన్న జరిగినటువంటి కాదు. ఏమిటంటే గుడ్డివాడు. యెషయా ప్రవచనం మీకు తెలుసా? 9వ అధ్యాయం 1-2 వచనాలు. జెబూలూను, నఫ్తాలి అట్లాంటిలో మనం చదువుకుంటాం. చీకటిలో నడుచు జనులు, వారందరూ కూడా అంధకారం. ఈ 2వ కొరింథీ పత్రిక 4:4లో చెప్పబడినటువంటి మాట ఏంటంటే, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసుల మనోనేత్రములకు ఏం చేస్తుందట? వృద్ధితనములు కలుగు చేస్తుంది. అప్పటి ప్రజలందరికీ కూడా యేసు విషయమై వారి యొక్క ఆత్మీయ నేత్రములు, మనోనేత్రములు వృద్ధిగా యుగ సంబంధమైన దేవత చేసిన వారి అవిశ్వాసమును బట్టి. అందుకనే యేసుని వారు అసలు భౌతికపరమైన నేత్రాలతో చూస్తున్నాను, ఆయన మాటలు వింటున్నాను, ఆయన క్రియలు మీరు అనుభవిస్తున్నాను, సరే ఆయన ఏమిటో ఎరగలేకపోయారు. కొంతమంది మనుష్య కుమారుడిని ఈ ప్రజలు ఏమనుకుంటున్నారంటే, ఏమనుకున్నారు? కొందరేమో ఇర్మియాని, ఏలియాని, బాప్తిస్మిచ్చు యోహానని, ఈ రీతిగా వారు అనుకోరు. అందరూ చూసేవారే, ఆయన బోధలు వింటున్నారు, కార్యాలు అనుభవిస్తున్నారు. కానీ ఒక అంధుడు
భౌతికపరమైన అతడు గురుజువాడే, కానీ యేసు కేంద్రముగా అన్ని గమనించగలుగుతున్నాడు ఆత్మీయ విషయాలు. ఏమన్నాడో తెలియదు. నాతాను ప్రవక్త చేత దావీదునకు చెప్పబడిన ప్రవచనమును గుర్తు పెట్టుకున్నాడు. నీ సంతానము ఇదిగో సింహాసనము ఏలుననే నాతాను దావీదుకు చెప్పిన ప్రవచనం 2 సమూయేలు గ్రంథంలో ఉంచబడినది గమనించారా? అది ఇతడు మరి ఎక్కడ విన్నాడో, ఏం చేశాడో, ఏమని పిలుస్తున్నాడు? దావీదు కుమారుడా. ఎవడు పిలవలేదు అక్కడ. అంటే భౌతిక పరముగా నేత్రములు కలిగిన వారు ఆయన చూస్తున్నారే కానీ ఆయనను గ్రహించలేదు. కానీ భౌతికముగా గుర్తువాడే, కానీ ఆత్మీయంగా చూస్తున్నవాడు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి గొప్ప వెలుగు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తారు. ఆ దినాన వారు చూడగలిగాడు. ఇది ఏమిటి సాధ్యమైంది? వారు ఒక పక్కన అభ్యంతరపరుస్తున్నారు. ముందుగా చూడండి, ఏంటి జనము వెళ్ళిపోతున్నారు ఏంటంటే, నజరేయుడైన యేసు ఆ జన సముద్రం వెళ్ళిపోతున్నదయ్యా. ఆయన నజరేయుడైన యేసు అని చెప్తే ఈయనేమంటాడు? దావీదు కుమారుడా. ఇది ఎక్కడది? ఆత్మీయంగా ఎప్పటి నుండో ఇతను మనసులో పెట్టుకున్నాడు. అతడు దావీదు కుమారుడే, ప్రవచనము ఇతడే, మెస్సీయా అయిన. వెంటనే ఈ ఆత్మీయ చూపు కలిగినటువంటి వాడిని వెంటనే శారీరక పరమైన చూపు అనుగ్రహించడానికి ఏమాత్రం కూడా ఆలస్యము చేయలేదు. వాడికి చూపు పొందుకున్నాడు. ఇది అగాపే ప్రేమ. అతను ఎవడో తెలియదు. మంచోడో చెడ్డడో కూడా తెలియదు. ఏ కమ్యూనిటీకి సంబంధించినడో తెలియదు. తర్వాత వాడు నాకు నాకు మహిమకరంగా ఉపయోగదాయకంగా నాకు సాక్షిగా ఉంటాడో కూడా లేదు, నాకు తెలియదు. కానీ నా ప్రేమ వాడికి చూపించింది. యేసు ప్రభు తన ప్రేమ, అగాపే ప్రేమను చూపించేశాడు. ఆ ప్రేమ అనుభవించిన వాడు అప్పటికే భౌతిక పరమైన వృద్ధివాడైనను ఆత్మీయంగా చక్కని దృష్టి కలిగినటువంటి వాడు కాబట్టి భౌతిక చూపు కలిగిన వెనువెంటనే దేవుని మహిమపరచుచు ఆ ప్రేమ బలవంతము చేసింది వాడు. ఆయన వెంబడి వెళ్ళిపోయాడు. ఈ దినాన్ని ఎన్నో మేలులు పొందుతున్నావే. భౌతికంగా చూస్తూ ఆత్మీయ నేత్రాలు మూసుకుపోయి మీ అందరికీ కూడా ఎన్నో మేలులు. ఆయనను మహిమ ఎందుకు పరచడం లేదు? ఆయనను ఇంకనూ ఎందుకు వెంబడించడం లేదు పరిపూర్ణముగా? అరకొరగా ఏదో 7-8 దినాలకు ఒక మారు ఇక్కడికి వచ్చి కూర్చుంటే వెంబడించినట్లయినా, ఈ దినాన ఆత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. 8 రకముల ప్రేమల గురించి చెప్పాను. 7 రకములు మనకి వద్దు, పై 2 అసలే వద్దు. ఈ చివరి 8వది చెప్పబడిన అగాపే ప్రేమ కొరింథీ సంఘంతో చెప్పాడు. మనం ఎన్ని చేసినా ఈ ప్రేమ లేకపోతే, ప్రార్థన చేసినా, నేను వాక్యం చెప్పినా, ఎవరు వాక్యం చెప్పినా, మీరు ఎన్ని పాటలు పాడినా, అగాపే ప్రేమ మనలో ఉండాలి. నీలో ఉండాలి, నీ కుటుంబంలో ఉండాలి, మన సంఘంలో ఉండాలి. అది ధర్మశాస్త్రమును నెరవేర్చడానికి గొప్ప ఆయుధముగాను, క్రీస్తు రూపములోకి మార్చుకోవడానికి ఒక ఆయుధముగాను, ఒక మార్గముగాను, ఎదుట వారిని తీర్చిదిద్దడానికి ఒక సాధనముగాను, నిత్యరాజ్యములకు వెళ్ళిపోవడానికి ఒక చక్కని అవకాశముగా ఆ అగాపే ప్రేమ మనకు. అట్లాంటి ప్రేమను మీరు కలిగి ఉండండి. ఆ ప్రేమ గురించి రానున్న ఆ లెంట్ సీజన్ దగ్గరలో ఉన్నది. ఈ వారం మనం ప్రారంభించుకోబోతున్నాం. ఆ ప్రేమ గురించి ఎన్నో అనేక మంది సిద్ధపరచబడ్డారు. వారందరూ కూడా చెప్తున్నప్పుడు ఆ ప్రేమను ఇంకా మనము ఎంజాయ్ చేద్దాం. అలాంటి ప్రేమను కేవలం విని ఏదో ఆ విందు వరకే కాదు, కానీ మనము కలిగి ఇతరులకు చూపించే వారిగా ముందుకు సాగుతాం. ఆ ప్రేమలో ఇంకనూ మనం వర్ధిల్లుదాం. అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు, మీ కుటుంబాలు, మన సంఘము దయచేయను గాక. ఆమేన్.